నమస్కారం. మాగల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ జనవరి 4న దుబాయ్ పాలకుడు 20 ఏళ్ల నాయకత్వాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు. తమ సోదరుడు మహమ్మద్ బిన్ రషీద్ మా ప్రభుత్వాన్ని నడిపి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాము ఆయన స్ఫూర్తిదాయకమైన విజయాల రికార్డును యూఏఈ ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రి దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గురించి యూఏఈ అధ్యక్షుడు పేర్కొన్నారు. షేక్ మహమ్మద్ కుమారుడు మరియు దుబాయ్ యువరాజు కూడా ఈ ప్రత్యేక సందర్భంలో తన తండ్రిని అభినందిస్తూ ఒక పోస్టుతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆశయ సాధన దేశ స్ఫూర్తిలో భాగమైందని, భవిష్యత్తు ఎల్లప్పుడూ ఉజ్వలంగా ఉంటుందనే విశ్వాసాన్ని మరియు ఆశను నింపిందని దుబాయ్ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా కూడా పనిచేస్తున్న షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ రాశారు. ఉపాధ్యక్షుడు, ఉప ప్రధానమంత్రి మరియు ప్రెసిడెన్షియల్ కోర్ట్ చీఫ్ అయిన షేక్ మన్సూర్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ కూడా ఆ నాయకుడికి అభినందనలు తెలిపారు. ఒమన్ సుల్తానేట్లో మొత్తం విమానాల సంఖ్యలో స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ 2025 నవంబర్ చివరి నాటికి ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. ముఖ్యంగా మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం ద్వారా ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. జాతీయ గణాంకాలు మరియు సమాచార కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం 2024లో ఇదే కాలంలో 1,17,31,430 మంది ప్రయాణికులతో పోలిస్తే 2025 నవంబర్ చివరి నాటికి మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణికుల సంఖ్య 1.8% పెరిగి 1,19,39,458కి చేరుకుంది. అదే సమయంలో అంతర్జాతీయ మరియు దేశీయ విమానాల మొత్తం సంఖ్య ఒక సంవత్సరం క్రితం నాటి 87,911 విమానాలతో పోలిస్తే 4.1% తగ్గి 84,296 విమానాలకు చేరుకుంది. డేటా ప్రకారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 5.2% తగ్గి 74,460కి చేరుకోగా, డేటా ప్రకారం మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 5.2% తగ్గి 75,460కి చేరుకోగా, ఈ విమానాలలో ప్రయాణికుల సంఖ్య 0.7% పెరిగి 1,71,88,098కి చేరింది. దీనికి విరుద్ధంగా దేశీయ విమానాలు 6.7% పెరుగుదల నమోదు చేసి 8,836కి చేరుకోగా, ప్రయాణికుల సంఖ్య 12.5% పెరిగి సుమారు 1,22,560కి చేరింది. సలాలా విమానాశ్రయంలో 2024లో ఇదే కాలంలో ఉన్న 1,43,17,56 మంది ప్రయాణికులతో పోలిస్తే నవంబర్ 2025 చివరి నాటికి ప్రయాణికుల సంఖ్య 10% పెరిగి 1,57,04,296కు చేరుకుంది. మొత్తం విమానాల సంఖ్య కూడా 5.9% పెరిగి 2024లో ఉన్న 9,667 విమానాలతో పోలిస్తే 1,23,007కు చేరింది. ఈ డేటా ప్రకారం సలాలా విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ విమానాల సంఖ్య 2.6% తగ్గి 4,489కి చేరగా, ప్రయాణికుల సంఖ్య 0.7% స్వల్పంగా తగ్గి 6,22,198గా నమోదైంది. అదే సమయంలో సలాలా విమానాశ్రయం ద్వారా దేశీయ విమానాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేసి 5,748కి చేరాయి. దీంతో పాటు ప్రయాణికుల సంఖ్యలో కూడా పెరుగుదల కనిపించింది. సౌదీ అరేబియాలో గడిచిన 7 రోజుల్లో పోర్టులో 969 స్మగ్లింగ్ కేసులను కస్టమ్స్ నమోదు చేసింది. ఈ మేరకు జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులలో 69 రకాల మాదక ద్రవ్యాలు, 445 రకాల నిషేధిత పదార్థాలు, 1,936 రకాల పొగాకు మరియు దాని ఉత్పత్తులు, 5 రకాల ఆర్థిక వస్తువులు మరియు 12 రకాల ఆయుధాలు మరియు సంబంధిత సామగ్రి ఉన్నాయని పేర్కొంది. సమాజాన్ని మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్ ఎదుర్కోవడంలో పాలు పంచుకోవాలని అథారిటీ ప్రజలను కోరింది. ఇందుకోసం 1910 అనే భద్రతా రిపోర్టింగ్ నెంబర్ కాల్ చేయాలని సూచించింది. వివరాలను గోప్యంగా పెడతామని హామీ ఇచ్చారు. సరైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్ట్ అయిన వ్యక్తులను హజన్ కదీం, అబ్దుల్ కరీం, అలీ ఇబ్రహీం, అబ్దుల్ హుసేన్గా తెలిపారు. క్యాపిటల్ గవర్నరేట్లోని నయీం ప్రాంతంలో ఒక జాతీయ బ్యాంకుకు చెందిన ఏటీఎంకు వీరు నిప్పు పెట్టడం మరియు పేల్చివేయడానికి ప్రయత్నించినట్లు వెల్లడించారు. భద్రతా దళాలు ప్రజా భద్రతను నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాయని, ఏదైనా నేరపూరిత లేదా ఉగ్రవాద కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖతార్లో స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు 80% తగ్గనున్నాయి. ఇందుకోసం ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్ల కోసం అధునాతన లైసెన్సింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ముఖ్యంగా మునుపటి వ్యవస్థతో పోలిస్తే లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులలో దాదాపు 80% తగ్గుతుందని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్సి లోల్వా బిన్ రషీద్ అల్ ఖాటర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్డెన్లు ఇప్పుడు ఏటా కాకుండా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తమ లైసెన్సులను పునరుద్ధరిస్తాయని తెలిపారు. దీంతో పాటు మంత్రిత్వ శాఖ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విశిష్ట పాఠశాలలకు 5 సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే అధునాతన విద్యా లైసెన్స్ మంజూరు చేయబడుతుందన్నారు. ఈ వ్యవస్థ ప్రైవేట్ విద్యా సంస్థల లైసెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేస్తుందని, ఇది అన్ని లైసెన్స్ విధానాలను ఒకే డిజిటల్ ఇంటర్ఫేస్లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అని వెల్లడించారు. కొత్తగా ప్రారంభించిన కువైట్ జియో పార్క్ను జనవరి 7 నుంచి ప్రారంభించనున్నారు. సందర్శకులు జనవరి 4 నుండి విజిట్ కువైట్ ప్లాట్ఫామ్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తర కువైట్ బేలో ఉంది. సమాచార మరియు సాంస్కృతిక శాఖ మంత్రి, యువజన వ్యవహారాల రాష్ట్ర మంత్రి అబ్దుల్ రెహమాన్ అల్ ముతైరీ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ వారం చివరిలో ప్రజల కోసం అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం జియో పార్క్ పనులు వేగంగా నడుస్తాయని తెలిపారు. తాము కేవలం విద్యాపరమైన అంశానికే పరిమితం కాకుండా పర్యాటక రంగాన్ని పునరుజ్జీవం చేయడంలో కూడా గణనీయమైన తోడ్పడుతున్నామని ఆల్ ముతైరీ అన్నారు. ఈ ప్రాజెక్టు సహజ పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భూశాస్త్రాలపై అవగాహన పెంచడం, పరిశోధనలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. జియో పార్క్ మొదటి దశ 20 చదరపు కిలోమీటర్లు విస్తరించుండగా రెండవ దశ 1000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉంటుందన్నారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.